First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చాలామందిని చూస్తుంటాము. కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షారుఖ్ ఖాన్ గారిని తీసుకుంటే చూడ్డానికి సన్నగా అనిపిస్తారు కానీ స్ట్రాంగ్గా ఉంటారు. సల్మాన్ ఖాన్ గారిని చూస్తే వాళ్ళు చూడగానే అమ్మో అనేటట్టు అట్లా బాడీ బిల్డర్ లాగా అట్లా కనిపిస్తూ ఉంటారు. అసలు అలా ఉండడానికి ఇప్పుడు ఇద్దరిలో చూసుకుంటే స్ట్రాంగ్గా ఉంటారు, మజిల్స్ ఉంటాయి. ఒకరు అలా ఉండడానికి ఒకరు ఇలా ఉండడానికి అసలు వాళ్ళ డైట్ అనేది ఏ విధంగా ఉంటుంది సార్? ఎటువంటి డైట్ తీసుకుంటే అలా ఉండొచ్చు? సో దీంతో డైట్తో పాటు ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్ అండి. సో షారుఖ్ ఖాన్ మనం తీసుకుంటే బక్కగా ఉంటారు, కాకపోతే చాలా స్ట్రాంగ్ ఉంటారు. సల్మాన్ ఖాన్ కూడా స్ట్రాంగ్ ఉంటారు, కాకపోతే ఏంటంటే చాలా బల్కీగా, మజిల్స్ అనేది బల్కీగా ఉంటాయి. సో మనము హాలీవుడ్లోకి వెళ్ళినప్పుడు మనము బ్రూస్లీని తీసుకోండి. బ్రూస్లీ ఎలా ఉంటారు? బక్కగా ఉంటారు కానీ చాలా స్ట్రాంగ్ ఉంటారు. సో మన అర్నాల్డ్ని తీసుకున్నాను, ఆయన స్ట్రాంగ్ ఉంటారు కాకపోతే బల్కీ ఉంటారు అనమాట. సో చాలామంది మనం జిమ్లోకి వెళ్ళే వాళ్ళని చాలామందిని చూస్తే వాళ్ళకు కూడా అదే కోరికలు ఉంటాయి. సో కొంతమంది మేము స్లిమ్గా ఉండాలని కొంతమంది అనుకుంటారు, కొంతమంది సో మమ్మల్ని చూస్తేనే భయపడాలి, బౌన్సర్లా అసలు మాకు మంచి మంచి పెద్ద పెద్ద మజిల్స్ రావాలని అనుకుంటూ ఉంటారు అన్నమాట. సో వాళ్ళు ఎటువంటి డైట్ తీసుకోవాలి, వీళ్ళు ఎటువంటి డైట్ తీసుకోవాలని మనం చూద్దాం. ఫస్ట్ ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్కి వచ్చేటప్పటికి షారుఖ్ ఖాన్ లాగా సన్నగా ఉండాలి అంటే సో వాళ్ళకి మనకు రెండు అడాప్టేషన్స్ ఉంటాయన్నమాట. ఒకటి స్ట్రెంగ్త్ అంటాము, ఒకటి హైపర్ట్రోఫీ అంటాం. స్ట్రెంగ్త్ అంటే ఏంటంటే ఏదన్నా మీరు పనిని చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ 10 kgs ఎత్తుతున్నారు, ఒకరు 20 kgs ఎత్తుతున్నారు అంటే 10 kgs ఎత్తే వాళ్ళకంటే 20 kgs ఎత్తే వాళ్ళకు బలం ఎక్కువ ఉన్నట్లు, రైట్. కొంతమంది బక్కగా ఉన్నారు, మజిల్ బైసెప్సే తీసుకోండి, సన్నగా ఉంది అంటే వాళ్ళకి హైపర్ట్రోఫీ తక్కువ ఉన్నట్లు. బల్క్గా ఉందంటే మజిల్ పెద్దగా ఉందంటే దాన్ని హైపర్ట్రోఫీ అంటాం అనమాట. సో హైపర్ట్రోఫీ అనేది ఒక అడాప్టేషన్, స్ట్రెంగ్త్ అనేది ఒక అడాప్టేషన్. సో ఎప్పుడైతే స్ట్రెంగ్త్ కోసం ట్రై చేస్తారో సో వాళ్ళు సన్నగా బక్కగా ఉంటారు. సో ఎప్పుడైతే హైపర్ట్రోఫీ కోసం ట్రై చేస్తారో వాళ్ళు బల్కీగా సల్మాన్ ఖాన్ లాగా ఉంటారు. సో మనకు స్ట్రెంగ్త్ కావాలంటే ఏం ఎక్సర్సైజెస్ చేయాలి, బల్కీగా బల్కీగా రావాలంటే ఈ అడాప్టేషన్ కావాలంటే ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయాలి. ఫస్ట్ స్ట్రెంగ్త్ కావాలంటే వీళ్ళు ఎంచుకునే ఎక్సర్సైజ్ ఎలా ఉండాలి అంటే ఏ ఎక్సర్సైజ్ అన్నా చేయనియండి, వీళ్ళు ఎలా చేయాలంటే హెవీ వెయిట్స్ ఎత్తాలి. ఫర్ ఎగ్జాంపుల్ షారుఖ్ ఖాన్ లాగా కావాలనుకోండి, సో ఒక చిన్న మజిల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, బైసెప్సే తీసుకుందాం. సో బైసెప్సే షారుఖ్ ఖాన్ లాగా కొంచెం సన్నగా ఉండాలి, బైసెప్సే సల్మాన్ ఖాన్ లాగా లావుగా ఉండాలి. దిస్ ఈజ్ అప్లికబుల్ టు ఎవ్రీ పార్ట్, ఇదొక్క పార్టే కాదు. సో షారుఖ్ ఖాన్ హెవీ వెయిట్, సో 30 kgs ఎత్తారనుకోండి, 30 kgs ఎత్తి 30 kgs వెయిట్తో ప్రాక్టీస్ చేస్తే మజిల్ అనేది స్ట్రెంగ్త్ వస్తుంది. అదే 15 kgsతో ప్రాక్టీస్ చేస్తారనుకోండి హైపర్ట్రోఫీ వస్తుంది. అంటే ఇక్కడ 1 rep మ్యాక్స్ అంటాం అనమాట. ఎక్కువైతే హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేస్తామో అప్పుడు స్ట్రెంగ్త్ వస్తుంది, ఎప్పుడైతే మీడియం ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేస్తామో అప్పుడు హైపర్ట్రోఫీ వస్తుంది అనమాట. అది ఇంటెన్సిటీ. నెక్స్ట్ రిపిటేషన్స్ అంటే సెట్స్ అండ్ రిపిటేషన్స్ అంటామా. సెట్ అంటే ఏంటంటే ఒక్కసారి మీరు బైసెప్తో ఇట్లా అంటే దాన్ని ఒక రెప్ అంటాం అన్నమాట, రెపిటేషన్ అంటాం. సో ఎన్ని రెప్స్ చేయాలి వీళ్ళు స్ట్రెంగ్త్ కోసం మ్యాక్సిమం 3 to 5 reps అంటే 30 kgsని 1 2 3 4 5 రెపిటేషన్ అంటే లో రెపిటేషన్స్ పెట్టాలి, హెవీ వెయిట్ పెట్టాలి. అప్పుడు మీకు మజిల్ అనేది స్ట్రెంగ్త్ వస్తుంది, బల్క్ కాదు. సో వీళ్ళు హైపర్ట్రోఫీ కోసం ఏం చేయాలంటే మీడియం వెయిట్ పెట్టాలి, 15 kgs పెట్టాలి, హెవీ రెప్స్ చేయాలి. వీళ్ళు 30 రెపిటేషన్స్ కూడా చేయొచ్చు. సో 30 రెపిటేషన్స్ చేసినప్పుడు మీడియం వెయిట్లో పెట్టి మజిల్ అనేది హైపర్ట్రోఫీ వస్తుంది. ఎప్పుడైతే హై ఇంటెన్సిటీ పెట్టి లో రెప్స్ చేస్తామో స్ట్రెంగ్త్ వస్తుంది, అంటే బల్క్ రాదనమాట. అది రెప్స్, నెంబర్ ఆఫ్ రెప్స్. నెంబర్ ఆఫ్ సెట్స్, ఎన్ని సెట్స్ చేయాలి అంటే 1 to 2 sets సరిపోతుంది మీకు స్ట్రెంగ్త్ కోసం. హైపర్ట్రోఫీ కోసం మీరు ఎన్ని సెట్స్ అన్నా చేయొచ్చు, 7 sets చేయండి, 8 sets చేయండి, 10 sets చేయండి. సో మనకు బల్క్ కావాలంటే మీడియం ఇంటెన్సిటీ, హై రెప్స్, హై సెట్స్. మీకు స్ట్రెంగ్త్ కావాలి, బక్కగా ఉండాలంటే హై ఇంటెన్సిటీ, లో రెప్స్, లో సెట్స్ చేసినప్పుడు మనకు ఈ అడాప్టేషన్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో ఇది ఒక్క బైసెప్స్కే కాదు, ఏ పార్ట్ అన్నా. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏమంటారంటే నాకు
బటక్స్ బాగా డెవలప్ కావాలి అనుకుంటారు. సో ఆ బటక్స్ సంబంధించిన ఎక్సర్సైజ్ వీళ్ళు హైపర్ట్రోఫీకి సంబంధించినవి చేయొచ్చు. లేదు కాళ్ళు సన్నగా ఉండాలి, లేకపోతే చెస్ట్ సన్నగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ స్ట్రెంత్కి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఒకటే మనిషిలో కొన్ని పార్ట్స్ పెంచవచ్చు, కొన్ని పార్ట్స్ తగ్గియచ్చు, లేకపోతే ఓవరాల్గా తగ్గియచ్చు, ఓవరాల్గా పెంచవచ్చు. ఈ వేరియేషన్స్ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇంటెన్సిటీ, నెంబర్ ఆఫ్ సెట్స్, నెంబర్ ఆఫ్ రెప్స్. బక్కగా ఉండాలంటే హై ఇంటెన్సిటీ, లో రెప్స్, లో సెట్స్. బల్కీగా కావాలంటే మీడియం ఇంటెన్సిటీ, హై రెప్స్, హై సెట్స్. దాంతోపాటు రెస్ట్, ఒక 2 రోజులు ఎక్సర్సైజ్కి మధ్యలో ఎంత రెస్ట్ తీసుకోవాలి. సో మీరు బక్కగా ఉండాలనుకుంటే ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. హైపర్ట్రోఫీ కావాలనుకున్నప్పుడు మాత్రం సో మీరు మంచిగా రెస్ట్ ఇవ్వాలి. మజిల్కి ఎంత మంచిగా రెస్ట్ ఇస్తే ఆ మజిల్లో అమైనో యాసిడ్స్ అంతా వెళ్ళి సో అక్కడ మనము బ్లడ్ వెజల్స్ అన్నీ డెవలప్ కావడానికి, మజిల్ పెరగడానికి, అక్కడికి వెళ్ళి ప్రోటీన్ అక్కడికి వెళ్ళడానికి అంతా టైం పడుతుంది. సో మినిమం 48 అవర్స్ టు 72 అవర్స్ రెస్ట్ ఇవ్వాలి 2 ఎక్సర్సైజుల మధ్యలో. ఎవరు హైపర్ట్రోఫీ కావాలనుకున్న వాళ్ళు. అదే స్ట్రెంత్ కావాలనుకున్న వాళ్ళు ఎవ్రీడే చేయొచ్చు, పొద్దున మధ్యాహ్నం కూడా చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదనమాట. సో ఈ విధంగా ఎక్సర్సైజ్లు అయితే ఈ విధంగా. సో నెక్స్ట్ డైట్కి వచ్చేటప్పటికి ఎక్కువ కార్బోహైడ్రేట్, ఎక్కువ ప్రోటీన్ తీసుకున్నారంటే వాళ్ళు బల్కీగా తయారవుతారు. లో కార్బోహైడ్రేట్, లో ప్రోటీన్ తీసుకున్నారంటే బక్కగా ఉంటారనమాట. సో బల్కీగా ఉన్న వాళ్ళు మీడియం కార్బోహైడ్రేట్, హై ప్రోటీన్ తీసుకోండి. సో బక్కగా ఉన్న వాళ్ళు, బక్కగా ఉండాలనుకున్న వాళ్ళు లో కార్బోహైడ్రేట్, లో ప్రోటీన్ తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో ఈ డైట్, ఈ ఎక్సర్సైజులను బట్టి వాళ్ళు బక్కగా కావాలంటే బక్కగా కావచ్చు, లావుగా కావాలంటే లావుగా కావచ్చు. సో బోత్ ఆర్ హెల్దీ. సో దీంట్లో ఇది హెల్దీ, ఇది అన్హెల్దీ అని కాదు, హెల్దీ వేలోనే. అంటే ఫ్యాట్ వల్ల బల్క్ రాకుండా సో మజిల్ వల్ల బల్క్ తెచ్చుకోవచ్చు, మజిల్ తగ్గించుకొని కూడా స్ట్రెంతీగా ఉండొచ్చు. సో బోత్ ఆర్ హెల్దీ. వాళ్ళ ఇండివిజువల్ చాయిస్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ఎక్సర్సైజ్, వాళ్ళు తీసుకునే ఫుడ్ని బట్టి ఈ విధంగా క్లాసిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే, అంటే సేమ్ అంటే అమ్మాయిల్లో అయినా అబ్బాయిల్లో అయినా సేమ్ ఇట్లా అడాప్టేషన్స్ అలానే చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.